డబ్బు వస్తుంది కానీ చేతిలో ఉండటం లేదు. అంటే ఈ శుక్రవారం పరిహారం మీరు చేయకపోవటమే ఒక కారణమా అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి, ఇది భయపెట్టడానికి చెప్పటం కాదు, ఇది నిజం. చాలా ఇళ్లలో ఒక విషయమనైతే గమనిస్తూ ఉంటాం. జీతం వస్తుంది, వ్యాపారంలో డబ్బు అనేది విపరీతంగా వస్తుంది, అయినా నెల చివరికి చేతిలో ఏమీ ఉండదు. ఒక్కసారి మీరు అలాంటప్పుడు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. మీకు వచ్చిన డబ్బు ఎక్కడ ఖర్చు అవుతుంది, ఎవరికి వెళ్ళిపోతుంది, ఎందుకు నిలవటం లేదు? ఇక్కడే చాలామంది ఒక మాట అంటూ ఉంటారు, ఇది నా విధి, నా జాతకం అలా ఉంది అని. కానీ శాస్త్రాలు ఏమంటున్నాయో తెలుసా? డబ్బు రావటం కన్నా డబ్బు నిలవకపోవటం చాలా ప్రమాదకరమైన లక్షణం అని పండితులు చెప్తున్నారు. అలానే శాస్త్రాల్లో చెప్పబడిందట. ఏమిటంటేనండి, ఇది పేదరికం కాదు, ఇది లక్ష్మీదేవి అసంతృప్తికి సూచన. ఇప్పుడు ఏంటంటేనండి, ఈ అడిగే ప్రశ్నకి మీరు నిజాయితీగా సమాధానం చెప్పండి. ఒక్కసారి మీరు మనసులో మీ సమాధానాన్ని అనుకోండి. మీ ఇంట్లో ప్రతి శుక్రవారం ఏదైనా ప్రత్యేకమైన పూజలు జరుగుతున్నాయా? పరిహారాలు అనేవి చేస్తున్నారా? లక్ష్మీతత్వాన్ని నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారా? లేదా శుక్రవారం వచ్చిందా పోయిందా అన్నట్టే ఉంటుందా? ఇక్కడే అసలు సమస్య మీకు మొదలవుతుంది. ఎందుకంటే శుక్రవారం అంటే కేవలం ఒక్కరోజు కాదండి, ఇది లక్ష్మీ శక్తి మన భూమిపై బలంగా పనిచేసే సమయం ఈరోజు. ఇక ఈ సమయంలో లక్ష్మీతత్వాన్ని మనం ఆహ్వానించకపోతే డబ్బు మీ ఇంట్లోకి వచ్చినా అది అతిథిలా వచ్చి తిరిగి వెళ్ళిపోతుంది. మీరు ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా ఏదో ఒక ఖర్చు, ఏదో ఒక సమస్య, ఏదో ఒక అవసరం అంటూ డబ్బు వచ్చి జారిపోతూనే ఉంటుంది. ఇది ఒక రకంగా చెప్పాలి అంటేనండి యాదృచ్ఛికం కాదు, ఇది శక్తి అసమతుల్యత అని కూడా పండితులు చెప్తున్నారు. మీరు ఇంకొక విషయం కూడా గమనించారా? శుక్రవారం రోజే మీకు అనవసరమైన ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి. చాలామంది అనుకుంటాం, అమ్మో శుక్రవారం రోజు మనం అసలు బయటికి డబ్బులే తీయద్ది, వాళ్ళ ఖర్చు పెట్టద్దని. కానీ ఆ రోజే అనుకోకుండా ఏదో ఒక ఖర్చులు వచ్చి అయిపోతూ ఉంటాయి. ఆ రోజు తీసుకున్న నిర్ణయాలే ఆ తర్వాత డబ్బు నష్టాన్ని తెస్తాయట. దానికి కారణం ఏమిటో ఎవ్వరూ చెప్పరు. కానీ ఈ పరిహార శాస్త్రంలో మటుకు స్పష్టంగా చెప్పబడింది. శుక్రవారం లక్ష్మిని పూజించని ఇళ్లల్లో డబ్బు ఆగదనమాట. ఇది నమ్మకం కాదండి, ఇది అనుభవం అని కూడా పండితులు అంటున్నారు. అది ఏమిటి అన్నది మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఒక విషయం చక్కగా అర్థమవుతుంది. మీ ఇంట్లో డబ్బు ఎందుకు నిలవటం లేదంటే అది మీ తప్పు కాదు. కానీ ఈ శుక్రవారం తర్వాత కూడా మీరు ఏమీ చెయ్యకపోతే అది మాత్రం మీ తప్పే అవుతుంది. ఎందుకంటే ఈరోజు ఈ చెప్పబోయే పరిహారం డబ్బు అనేది మీకు ఫస్ట్ వచ్చినా సరే ఏం లాభం అండి, డబ్బు కోసం ఎన్నో పరిహారాలు చేస్తారు, డబ్బు వస్తుంది పోతుంది. అది కాదు, డబ్బుని పట్టుకొని ఉంచే శక్తి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పే ఒక నియమం అయితే మిస్ అయితే ఈ పరిహారం కూడా మీకు ఫలితం అనేది ఉండదు అని కూడా పండితులు అంటున్నారు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. అంతేకాకుండా అండి, రేపు వచ్చే శుక్రవారం మనకి ఈ జనవరి నెలలో వచ్చే మొట్టమొదటి శుక్రవారం, అంతేకాదు న్యూ ఇయర్లో వచ్చే మొదటి శుక్రవారం అన్నమాట. అయితే ఇలా మొదటి శుక్రవారాలు వచ్చినప్పుడు మన పూర్వీకులు ఏం చేసేవారంటే, వాళ్ళు క్యాలెండర్ చూసి కాదనమాట, శక్తి ప్రవాహాన్ని చూసి జీవించారు అనే చెప్పాలి. ఇప్పుడు మీకు ఒక నిజం తెలవాలి, నెలలో వచ్చే శుక్రవారాలన్నీ ఒకటే కావండి. కానీ నెల మొదట్లో వచ్చే శుక్రవారం, అది సంవత్సరం మొదట్లో వచ్చే శుక్రవారం, ఈ రెండిటికి ప్రత్యేకమైన శక్తి అయితే ఉంటుంది. పూర్వీకులు దీన్ని ఆరంభ లక్ష్మీ ద్వారం అని పిలిచేవారు. ఎందుకంటే ఏ రోజు మీద నెల మొదలవుతుందో ఆ రోజే శక్తి మిగతా రోజులకి బీజం వేస్తుంది. అలాగే ఏ శుక్రవారం మీద నెల మొదలవుతుందో ఆ శుక్రవారం ఆ నెలంతా కూడా డబ్బు ప్రవాహానికి దిశ నిర్దేశిస్తుంది. అందుకే పూర్వకాలంలో నెలలో మొదటి శుక్రవారం రోజు ఇళ్లలో నుండి 3 పనులు తప్పకుండా చేసేవారు. డబ్బు లావాదేవీల్ని ఆ రోజు చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. అలాగే ఇంటి తలుపు ముందు శుభ్రంగా ఉంచేవారు. అలాగే లక్ష్మీతత్వాన్ని ఆహ్వానించే చిన్న చిన్న పరిహారాలు, ఆచారాలు చేసేవారు. వాళ్ళకైతే ఏంటంటే ఒక నమ్మకం ఉండే, ఇది అనుభవంతో వచ్చిందనే చెప్పాలన్నమాట. మొదటి శుక్రవారం కుదిరితే మిగతా శుక్రవారాలు కుదురుతాయి అనేది వారి మాట అన్నమాట. ఏంటంటేనండి, ఒక లోతైన విషయం ఇక్కడ తెలుసుకోవాలి. న్యూ ఇయర్లో మొదటి శుక్రవారం అంటే సాధారణ శుక్రవారం కాదు, అది సంవత్సర లక్ష్మి ఒప్పందం అనే చెప్పాలి. మన పూర్వీకులు అనుకునేవారు, ఇలాంటి రోజు వస్తే ఈ రోజున లక్ష్మిని ఎలా మనం స్వాగతిస్తామో అలాగే ఆ సంవత్సరం డబ్బు ప్రవాహం అనేది మన ఇంట్లోకి వచ్చి
ప్రవర్తిస్తుంది. అంటే డబ్బు ఉండాలా వెళ్ళాలా అన్నది. అందుకే ఈ న్యూ ఇయర్ మొదటి శుక్రవారం రోజు అనవసరమైన ఖర్చులు చేయవద్దు, అప్పులు ఇవ్వరు, ఖాళీ చేతులతో కూర్చోరు. అలా చేసేవారు అనమాట మన పూర్వీకులు. ఇది చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి. ఖాళీ చేతుల్లో ఉండటం అంటే లక్ష్మిని ఇంకా నిలవద్దు ఇంకా అనే సందేహం అనమాట. లక్ష్మీదేవిని మీరు ఇక్కడ నిలబడద్దు అన్నట్టు. కాబట్టి వాళ్ళు ఏం చేసేవారంటే ఈరోజు చేసే ఒక చిన్న పరిహారం అండి. అంటే ప్రతి ఒక్కరూ రోజు పని అనేది ఉండదు కదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ఖాళీ ఉంటుంది కదా. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే, పని చేసేవారైనా పని ఏమి లేనివారైనా సరే మొదటి శుక్రవారం వస్తే ఏం చేసేవారంటే చిన్న పరిహారం అయితే చేసేవారనమాట. ఇది పెద్ద పూజ కాదు, కానీ సంవత్సరం అంతా డబ్బు నిలిచేలా చేసే సంకల్పం అనమాట. అందుకే వాళ్ళ జీవితం అంతా డబ్బు కష్టాలు ఉండేవి కావు. ధనం తక్కువైతే చేతిలో ఉండేది, నాకు ఇంత కావాలి అనుకోగానే వచ్చేది. కానీ ఇప్పుడు మనకి ఇంత కావాలి అంటే అంతగా డబల్ పోతుందండి ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మొదటి శుక్రవారం వస్తే గమనించడం లేదు. న్యూ ఇయర్ మొదటి శుక్రవారం సాధారణ రోజులో పోతుంది. ఇవాళ గురువారం ఫస్ట్ అండి, జనవరి ఫస్ట్, రేపు సెకండ్ ఇక శుక్రవారం, ఎల్లుండి మళ్ళీ అమ్మో పౌర్ణమి వస్తుంది అనుకుంటున్నాం. అంతేకాని మధ్యలో వచ్చే ఈ శుక్రవారాన్ని మనం పట్టించుకోవటం లేదు ఎవరు కూడా అని పండితులు అంటున్నారు. ఎందుకంటేనండి మనం వరుస పెట్టి చేసుకుంటూ వెళ్ళాలి, కానీ ఇలా ఒకదాన్ని వదిలి ఒకదాని మీద దుంకుకుంటూ వెళ్తే మన డబ్బులు కూడా అలాగే దుంకుకుంటూ బయటికి వెళ్ళిపోతాయి అని కూడా పండితులు అంటున్నారు. కాబట్టి మీరు ఎల్లుండి వచ్చే పౌర్ణమిని కాదండి, రేపు వచ్చే శుక్రవారాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే చాలా మంచిది అని పండితులు చెప్తున్నారనమాట. ఇక మొదటి శుక్రవారం సెట్టింగ్ రోజు అనమాట, మిగతా రోజులు ఫలితాలన్నమాట. మీకు ఈ పాయింట్ అర్థమైతేనండి మిగతా పరిహారం ఎందుకు పనిచేస్తుందో మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది అని కూడా పండితులు అంటున్నారు. కాబట్టి మీరు వీడియోనండి స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తేనే మీకు చక్కగా అర్థమవుతుందండి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి, చేస్తారు కదూ. అయితే చాలామంది అంటూ ఉంటారండి, ఎందుకండి మామూలుగా డబ్బు అనేది నిలవట్లేదు చేతిలో అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే మనకి తెలియకుండానే డబ్బు నిలవకుండా చేసుకుంటూ ఉంటాం. శుక్రవారం రోజు ఈ తప్పులు చేసి శుక్రవారం రోజు డబ్బు ఎందుకు నిలవటం లేదు అన్నది చాలామందికి అర్థం కాని ప్రశ్నే. ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తున్నామన్న ఫీలింగ్ కూడా ఉండదు, మనకి తెలియదు అసలు. ఇక మొదటి తప్పండి, శుక్రవారం రోజున డబ్బుని సాధారణ వస్తువులా చూడటం అన్నమాట. ఇక జీతం వచ్చిన రోజు శుక్రవారం అయితే కనుక అదే రోజు ఖర్చులు మొదలు, ఆలోచించకుండా ఆన్లైన్ ఆర్డర్లు అవసరం లేని కొనుగోళ్లు చేస్తూ ఉంటారు చాలామంది. పూర్వీకులు దీన్ని లక్ష్మిని వెంటనే బయటికి పంపటం అని చెప్పేవారు. కాబట్టి ఏమిటంటేనండి, ఇంకా రెండవ తప్పు శుక్రవారం రోజున అప్పులు ఇవ్వటం లేదా పెద్ద మొత్తాలు బయటికి పంపటం అనమాట. బిజినెస్ చేసేటప్పుడు ఇలాంటివి తప్పవు అని. ఇక మీరు గమనించారా, అప్పు ఇచ్చాక డబ్బు తిరిగి రావడానికి ఎంత టైం పడుతుందో? పరిహార శాస్త్రం ప్రకారం శుక్రవారం బయటికి వెళ్ళిన డబ్బు చాలాసార్లు ఆగిపోయినట్టే. మూడవ తప్పండి, ఇది చాలామందికి తెలియదు. శుక్రవారం రోజున ఇంటి ప్రధాన ద్వారం దగ్గర శుభ్రంగా ఉంచరు, అశుభ్రంగా ఉంచుతారనమాట. ఇవి చాలా చిన్న విషయాలు అనుకుంటారు, కానీ శాస్త్రాలు ఏమంటున్నాయంటే లక్ష్మీ ప్రవేశ ద్వారం ఈ వచ్చేది ఏంటంటే ఈ ద్వారనే అనమాట. ఇక్కడ అశుభ్రంగా ఉంటే డబ్బు వచ్చినా అది నిలబడదండి. ఇక నాలుగవ తప్పు, శుక్రవారం రోజున డబ్బు గురించి నెగిటివ్ మాటలు మాట్లాడుతుంటారు. ఏమిటంటే డబ్బు సరిపోవటం లేదు, ఖర్చులు ఎక్కువయ్యాయి, ఈ నెల ఎలా గడుస్తుంది, ఈ నెల ఏం చేయాలి అన్నది. ఈ మాటలన్నీ కూడా శుక్రతత్వాన్ని బలహీనపరుస్తుంటాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఇంకా ఐదవ తప్పు వచ్చేసి, ఇది చాలా సున్నితమైన విషయం. శుక్రవారం రోజున ఖాళీ చేతులతో ఉండటం, పూజ సమయంలో చేతిలో ఏమీ లేకపోవటం, దీపం వెలిగించిన సంకల్పం లేకపోవటం. పూర్వీకులు ఏంటంటేనండి, ఈ శుక్రవారం రోజు పూజలు చేస్తే ఒక చిన్న నాణం లేదా బియ్యం గింజ చేతిలో పట్టుకునేవారట. మీకు తెలుసా, లక్ష్మికి ఒక సంకేతం, ఇక్కడ వచ్చి నిలవచ్చు అన్న సందేశం అంటండి. ఇవన్నీ మనకి తెలిస్తే బాగుండేది, కానీ మనం తెలిసి తెలవకుండా చేసే పొరపాట్లు అన్నమాట ఇవన్నీ కూడా. ఇక మామూలుగా మొక్కేసుకొని వస్తాం, కానీ గుర్తుపెట్టుకోండి, ఇక నుంచి మీరు ప్రతి శుక్రవారం కూడా పూజ చేసేటప్పుడు అండి చేతిలో ఒక చిన్న నాణాన్ని లేదా ఒక బియ్యం గింజను చేతిలో పట్టుకొని మీరు పూజ చేయండి అని పండితులు అంటున్నారనమాట. ఏమిటంటేనండి, ఇలా చేసటం వల్ల పరిణామం ఒకటే, డబ్బు వస్తుంది, ఏంటి నిలబడుతుంది. అదే మనం ఖాళీ చేతులతో పూజ చేసామనుకోండి శుక్రవారం రోజు డబ్బు వస్తుంది కానీ చేతిలో నిలబడదు.
ఇప్పుడు మీరు ఒకటి గమనించండి. ఈ తప్పులు మీరు శుక్రవారం మానేస్తే పరిహారం చెయ్యకపోయినా సగం సమస్య అక్కడే ఆగిపోతుంది. మరి ఇప్పుడు ఈ చెప్పబోయే పరిహారం ఏమిటి అంటే ఈ తప్పులన్నిటిని కవర్ చేసే ఒకే ఒక పరిహారం అయితే ఉంది. ఈ పరిహారాన్ని మీరు రేపు చేస్తే చాలన్నమాట. ఇక శుక్రవారం పూట ఈ పరిహారం ఎందుకు పనిచేస్తుంది? లక్ష్మీ దీపం వెనుక ఉన్న అసలు శక్తి ఏమిటి అన్నది కూడా మనం తెలుసుకుందాం. చాలామందికి ఒక సందేహం ఉంటుంది. దీపం వెలిగిస్తే డబ్బు ఎలా వస్తుంది? ఇది నమ్మకమా లేక నిజంగా పనిచేసే శాస్త్రమా? ఇక్కడే అసలు విషయం ఉంది. పరిహార శాస్త్రం ఏమంటుందంటే డబ్బు అనేది ఒక వస్తువు కాదు, ఇది ఒక శక్తి ప్రవాహం. మామూలుగా ఒక ఏవో నాణ్యాలు లేకపోతే ఇనుప నాణ్యాలు లేకపోతే కాగితపు ముక్కలు అనుకుంటుంటారు చాలామంది నిర్లక్ష్యంగా. కానీ కాదండి, అది ఒక శక్తి ప్రవాహం. ఆ శక్తి ఎక్కడ స్థిరంగా ఉంటుందో అక్కడే ధనం నిలుస్తుంది. శుక్రవారం రోజున లక్ష్మీతత్వం భూమికి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకనే మనం ఈరోజు చేసే ఒక చిన్న పని కూడా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. దానికి తోడు రేపు మనకి ఈ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి శుక్రవారం. ఇంకా చూడండి ఇంకెంత పవర్ఫుల్గా ఉంటుందో. అలాగే ఇప్పుడు ఈ దీపం విషయానికి వస్తేనండి, ఈ దీపం అంటే కేవలం వెలుగు మాత్రమే కాదండి, ఇది ఒక ఆహ్వానం అన్నమాట. రేపు మనం ఇంట్లో ఈ విధంగా వెలిగించే దీపం, మీ ఇంట్లో ఈ దీపం వెలిగినప్పుడు మీకు తెలియకుండానే లక్ష్మీదేవికి ఒక సంకేతం ఇస్తున్నారు. ఇక్కడ శాంతి ఉంది, ఇక్కడ గౌరవం ఉంది, ఇక్కడ మీరు వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు అని. ఇక ఈ విధంగా చేయటం అన్నమాట. ఈ దీపాన్ని కూడా మనం ఎలా అంటేనండి, చక్కగా నెయ్యి దీపం అనేది వెలిగించాలి. సంరక్షణకు సంకేతం అన్నమాట. ధనం వచ్చిన తర్వాత ఇది చెదరకుండా నిలిచే శక్తి. అందుకే నెయ్యితో వెలిగించే దీపం డబ్బు వచ్చే దారి కంటే డబ్బు నిలిచే దారి తెరుస్తుంది అని కూడా పండితులు అంటున్నారనమాట. ఇక ఇందులో మనం పెట్టే ఈ వస్తువు ఏమిటంటేనండి, ఇది నా దగ్గర ఉంది అని పరిహార శాస్త్రం అనమాట. మనం మనసు నమ్మిందే మన జీవితంలో స్థిరపడుతుందన్నమాట. అందుకని లక్ష్మీదేవికి అండి మనం ఈ విధంగా దీపం పెట్టి దీపం దగ్గర ఈ వస్తువును ఉంచడం వల్ల మీరు ఇక్కడికి వస్తే మీకు స్థానం ఉంటుంది అని లక్ష్మీదేవికి చెప్పటం అనమాట. ఇందులో మనం పెద్దగా చదవాల్సిన మంత్రాలు కూడా ఏమీ లేవండి. ఇది మానసిక శక్తి శాస్త్రీయ క్రమం అన్నమాట. ఇప్పుడు ఏమిటంటే ఈ పరిహారం అంటే మీకు ముందుగా అండి డబ్బు తెచ్చే విధానం కంటే ముందు డబ్బును మీ ఇంట్లో నుంచి పారిపోకుండా ఆపే విధానం అని కూడా పండితులు అంటున్నారు. మీరు గమనిస్తే పరిహారం చేసిన వాళ్ళు ఒక్కసారిగా ఒక 24 గంటల్లోనే ఇక కోటీశ్వర్లు అయిపోయారని ఇక్కడ చెప్పట్లేదండి. వాళ్ళ చేతిలో డబ్బు ఉండటం మొదలవుతుంది, ఖర్చులు తగ్గుతాయి, అవసరం లేని లీకేజ్లు అవుతాయి. ఇదే లక్ష్మీ కటాక్షానికి మొదటి దశ. ఆ తర్వాత కోటీశ్వర యోగం ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే డబ్బు అనేది చేతిలో ఉన్నప్పుడు మనకి తెలివితేటలు అనేవి విపరీతంగా పెరుగుతాయండి. అదే మనకి చేతిలో డబ్బు నిలవకుండా పోతుంటే ఆ టెన్షన్తో అసలు ఏం చేస్తున్నాం అన్నది కూడా ఆలోచించు. చాలామంది దగ్గర టాలెంట్ ఉంటుంది, బాగా పైకి వచ్చే లక్షణాలు ఉంటాయి. కాకపోతే వీరి దగ్గరకు వచ్చేసరికి బాధాకరమైన విషయం ఏమిటంటేనండి, వీరి చేతిలో డబ్బు అనేది ఆగదు. దాంతో వీరు తెలివినంతా పక్కకి వెళ్ళిపోతుంది. ఊరికే టెన్షన్ పడిపోతూ ఎలా డబ్బు ఆగుతుంది, చేతిలో ఎలా డబ్బు ఆగుతుందని బాధపడుతూ ఉంటారు. అదే మనకి చేతిలో డబ్బు ఆగుడు మొదలుపెట్టింది అనుకోండి, ఇలాంటి వారికి ఆటోమేటిక్గా అపర కుబేర్లైనా ఆశ్చర్యపోయే పని లేదు, వాళ్ళకున్న టాలెంట్ కానీ కూడా పండితులు అంటున్నారనమాట. ఆ విధంగా ఉంటుంది లక్ష్మీ కటాక్షం అనేది. ఇక ఈ విధంగా చేయటం వల్ల అవసరం లేని లీకేజ్లన్నీ ఆగుతాయండి. అది చాలు ముందు ఎవరికైనా సరేనండి. డబ్బు రావాలి డబ్బు రావాలని మనం అనుకుంటూ ఉంటాం, కానీ డబ్బు వచ్చింది వచ్చినట్టు ఖర్చు అయితే ఇంకా మనకి ఇదే పరిస్థితి ఉంటుంది కదండి. అదే వచ్చిన డబ్బు ఆగటం మొదలవుతే అప్పుడు లక్ష్మీ కటాక్షం మొదటి దశ అని చెప్పుకోవాలి. మన పూర్వీకులు ఎందుకు ఈ దీపాన్ని నెలలో మొదటి శుక్రవారం, న్యూ ఇయర్ మొదటి శుక్రవారం తప్పకుండా వెలిగించేవారో ఇప్పుడైనా మీకు అర్థమైందా? ఎందుకంటే ఈరోజు చేసే ఈ పరిహార శక్తి మిగతా రోజులకి బేస్ అవుతుందికేనండి. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. దీపం ఏమో మనం లక్ష్మీదేవిని ఆహ్వానిస్తామన్నమాట. నెయ్యి వేసి పెట్టడం వల్ల లక్ష్మీదేవిని మన ఇంట్లో స్థిర నివాసంగా ఆపుకుంటామన్నమాట. ఇంకా మనం పెట్టే ఈ వస్తువు ఆమెకి స్థిరత్వాన్ని ఇస్తుంది, మన ఇంట్లో ఉండవచ్చు అని. ఇక శుక్రవారం లక్ష్మీ అనుకూల సమయం. ఈ 4 కలిసినప్పుడు అండి డబ్బు ఏ విధంగా అంటే ఉండటం మీ ఇంట్లో మొదలవుతుందంటే మీరే ఆశ్చర్యపోతారు. మాకు ఇంత సంపాదన ఉందా, మాకు ఇన్ని రోజులు తెలవలేదు, ఇంత పెట్టుకొని మేము ఏదో ఏదో వస్తుంది అని ఎదురు చూస్తూ బాధపడుతూ గడిపామా ఉన్నది చూసుకోకుండా అని మీరే ఫీల్ అవుతారు అని కూడా పండితులు అంటున్నారనమాట. ఇక ఈ పరిహారం వచ్చేసండి ఏ టైంలో చేయాలంటే ఉదయం 6 నుంచి 8 లోపు అనమాట. ఎందుకు శుక్రవారం ఉదయం అంటే లక్ష్మీతత్వం భూమిపైకి దగ్గరగా ఉంటుంది. ఈ సమయంలో చేసే చిన్న చిన్న పరిహారాలు డబ్బు నిలిపే శక్తి, ఆశీర్వాదాన్ని కలిగి ఉంటాయి. ముఖ్యంగా న్యూ ఇయర్లో మొదటి శుక్రవారం అయితే ఉదయం
6:30, 7:30 మధ్య చేయటం మరింత శక్తివంతం అని కూడా పండితులు అంటున్నారు. ఈ సమయంలో చేయకపోతే శుక్రశక్తి అంత పూర్తి ప్రభావాన్ని అయితే చూపదు. కాబట్టి కొంచెం రేపు వీలు చూసుకొని మీరు ఈ రకంగా ఈ టైమింగ్స్లో చేసుకుంటే మంచిది అని కూడా పండితులు చెప్తున్నారు. ఇక మనకు కావాల్సిన వస్తువులు ఏంటంటేనండి, తెల్లని పత్తి దీపం కావాలి ఒకటి. దీపం అంటేనే లక్ష్మికి ఆహ్వానం, వెలుగు, డబ్బు, స్థిరతకు సంకేతం. అయితే మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటేనండి, మట్టి ప్రమిద కావాలండి. మట్టి అంటేనే భూమి తత్వానికి ఇక సంబంధించింది కాబట్టి మీరు మట్టి ప్రమిదల్ని పెట్టుకోవాలన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆవు నెయ్యి. ఆవు నెయ్యి అంటే నిలుపుదల శక్తి. దీపంలో వేసినప్పుడు ఈ ఆవు నెయ్యిని డబ్బు తేలికపాటు లేకుండా నిలుస్తుందన్నమాట. ఇంకా మనకి ఇందులో కావాల్సిన మెయిన్ వస్తువు ఏమిటి అంటే కనుకండి, 5 గులాబీ పూల రెక్కలండి. మీకు ఈ గులాబీ పువ్వు లైట్ పింక్ లేదా లైట్ రెడ్ అయితే కావాలన్నమాట. గులాబీ అంటే లక్ష్మీ ప్రేమ, అనుకూలతకు సూచిక. ఇక రెక్కలేంటి, పెటల్స్ శుభశక్తిని పంపిణీ చేస్తాయన్నమాట. దీంతో పాటండి మీరు ఒక చిన్న వెండి నాణెం ఉంటే అది, లేదా ఏ చిన్న నాణెం ఉన్నా సరే అన్నమాట. ఈ నాణెం అనేది స్థిరత్వం, మనసులో ఇక్కడ డబ్బు ఉంటుందన్న సంకేతం. మా దగ్గర వెండి నాణ్యాలు లేవండి ఎలాగండి అనుకుంటే కనుక మీరు రూపాయి నాణ్యము, 5 రూపాయల నాణ్యం పెట్టుకున్నా సరిపోతుంది. ఇక అంతేకాకుండా ఒక చిన్న పసుపు వస్త్రం అన్నమాట. పసుపు అంటేనే శుద్ధత, శుభ్రత, ఆకర్షణ శక్తి. దీపం ప్లస్ నాణ్యం పెట్టడం అంటే లక్ష్మికి క్లియర్ సంకేతం అన్నమాట. ఇక మనకి ఇవన్నీ చెప్పుకున్నాం కదండి. ఇంకా నాణ్యం ఏంటంటే స్థిరత్వం, మనసులో నమ్మకం, ధనం నిలిచే సంకేతం. ఇక మీరు ఏం చేస్తారు అంటే కనుకండి, ఈ పరిహారాన్ని వచ్చేసి ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు. కాకపోతే ఆడవారి పీరియడ్స్ టైంలో చేయకూడదు. అంటూ ముట్టు ఉన్న సమయాల్లో కూడా మీరు ఇలాంటి పరిహారాలు చేయకుండా ఉంటేనే మంచిది అని కూడా పండితులు చెప్తున్నారు. ఇక ఉదయం అండి 6 నుంచి 8 మధ్యలో ఇందాక చెప్పుకున్న టైం ప్రకారం మీరు ఒక పసుపు వస్త్రం తీసుకోవాలి. అంతకంటే ముందు మీరు ఏం చేస్తారంటే, మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, మీ రేపు శుక్రవారం రోజు అనమాట. మీ మెయిన్ సింహద్వారం దగ్గరండి చాలా శుభ్రం చేసేసుకోండి. ఇంత చెత్త లేకుండా చక్కగా ఊడ్చేసుకొని, గుమ్మం దగ్గర ఏమన్నా బూజులు అలాంటివి ఉన్నా కూడా ఇవ్వాలే, లేదా రేపు తులపకూడదు కాబట్టి తడిపట్ట పెట్టేసి చక్కగా తుడిచేసుకున్నా సరిపోతుంది. చక్కగా క్లీన్ చేసేసుకొని గుమ్మం ముందు ఊడ్చుకొని ఇన్ని పసుపు కల్లుప్పింత నీళ్ళల్లో కలిపి చక్కగా అక్కడ కళాపు చల్లేసుకోనండి. చిన్న ముక్కు ఒకటి వేసుకోండి. వేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అంటే చక్కగా స్నానం వచ్చేసేసి మొదట ప్లేట్ అండి, మట్టి ప్లేట్ అయితే సరిపోతుంది, లేదా ఏదైనా చిన్న ప్లేట్ మీద అనమాట ఈ పసుపు వస్త్రాన్ని పరచాలి. ఇది శుభ్రత, లక్ష్మి ఆకర్షణ అనమాట. ఆ తర్వాత మీరు ఈ గులాబీ రెక్కలు ఉంటాయి కదండి, పెటల్స్ అనేవి ఏం చేస్తారంటే ఈ పసుపు వస్త్రంపై నెమ్మదిగా చల్లాలన్నమాట. ఇది లక్ష్మి అనుకూలత, శుభశక్తి. ఇక ఇలా చల్లిన తర్వాత ఈ పెటల్స్ మధ్యలోనండి మనం ఈ మట్టి ప్రమిదను ఉంచాలన్నమాట. దీపం లక్ష్మి ఆహ్వానం, వెలుగు శక్తి. ఇక ఈ దీపం ఏమిటంటే ఆవు నెయ్యితో వెలిగించాలి. నాణెం అండి, కాయిన్ అనమాట. దీపం ముందు దగ్గరగా ఉంచాలన్నమాట. ఇది ధనం నిలవటానికి సంకేతం. దీపం వెలిగించినప్పుడు నాణెం లక్ష్మికి ఇక్కడ నిలబడండి, మీరు రావచ్చు అని సూచిస్తుందన్నమాట. ఇలా పెట్టిన తర్వాత మీరు దీన్ని ఎక్కడ పెట్టాలండి అంటే కనుకండి, ఇంటి తూర్పు వైపు లేదా పూజా స్థలం అండి. భూమి శుభ్రంగా ఉండాలి. ఇక ఒక మట్టి ప్లేట్ పెట్టేసి దానిపై ఈ పసుపు వస్త్రాన్ని వేసి ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే కాసేపు ప్రశాంతంగా కూర్చోండి. కూర్చున్న తర్వాత మీరు మనసులో ఈ విధంగా నెమ్మదిగా చెప్పుకోండి, లక్ష్మీదేవి ఈ నెలలో నా డబ్బు నిలవాలి, పెరగాలి. ఇక అనవసరమైన ఖర్చులు కాకుండా వచ్చిన డబ్బు వచ్చినట్టు నిలిచేటట్టు నా దగ్గర ఆశీర్వదించమ్మా అని మొక్కండి. 3 సార్లు చెప్పండి చాలు. ఈ విధంగా లక్ష్మీదేవి ఈ నెలలో నాకు డబ్బు అనేది నిలవాలి, పెరగాలి, అనవసరమైన ఖర్చులు కాకుండా నా దగ్గర నిలవాలి అని అలా ఆశీర్వదించే తల్లి అని 3 సార్లు బాగా చెప్పేసేసుకోండి. దీపం పూర్తిగా కొండెక్కే వరకు చూడండి. ఆ సమయంలో ఎవరితోనూ డబ్బు గురించి మాట్లాడద్దు, ఖర్చులు చేయకూడదండి. దీపం కొండెక్కిన తర్వాత ఈ నాణ్యాన్ని ఏం చేస్తారంటే పసుపు క్లాత్లో ఉంచి మీరు చక్కగా పర్సులో పెట్టేసుకోండి. నెల అంతా కూడా తీయవద్దండి. ఇక ఈ దీపం కొండెక్కే వరకండి మీరు ఆ ఖర్చులు ఈ ఖర్చులని మాట్లాడద్దు, అనవసరంగా ఖర్చులు చేయొద్దు అనమాట. ఏమిటంటే ప్రతి శుక్రవారం మీరు చేస్తే మీకు అద్భుతంగా డబ్బు అనేది నిలబడుతుంది. ఇలా మీకు ఒక వారానికే రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఆటోమేటిక్గా 2వ వారం మీరే చేసుకుంటారు, గుర్తుపెట్టుకొని మరి అని కూడా పండితులు అంటున్నారనమాట. ఇక డబ్బు రావటం మాత్రమే కాదండి, చేతిలో
నిలవటం కూడా మొదలవుతుంది అని పండితులు అంటున్నారు. అయితే ఈ శుక్రవారం ఈ చిన్న పరిహారం మిస్ అయితేనండి డబ్బు వస్తే కూడా మీ చేతిలో నిలవదు. మీరు చేయకపోతే లక్ష్మికి సంకేతం వెనక్కి వెళ్తుంది. మరి ఈ నెలలో మీరు నిజంగా డబ్బు నిలుపుకోవాలి అంటే ఇప్పుడే సిద్ధం కాండి. ఈ శుక్రవారం ఉదయం 6-8 మధ్య ఈ శక్తివంతమైన పరిహారం చేయండి. పెద్దగా ఖర్చుతో కూడుకుంది కూడా కాదు. ఇది పెద్దగా మీరేమో గంటలు గంటలు టైం పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మామూలుగా మీరు పూజ చేసే సమయంలో ఈ విధంగా చేసుకుంటే చాలు. ఇక ఈ విధంగా చేసుకుంటేనండి మీకు అద్భుతాలే జరుగుతాయన్నమాట. లక్ష్మీదేవి మీ దగ్గరికి ఉండాలి అని మీరు అనుకుంటే, మీకు కావాలి అనుకుంటే వెంటనే ఈ విధంగా పరిహారం చేసుకుంటే చాలా అద్భుతాలు సిద్ధిస్తాయి. సంవత్సరం మొత్తం కూడా మీ దగ్గర డబ్బు నిలుస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. ఇక మీద బాధపడే అవసరం ఉండదు. డబ్బులు వచ్చినట్టే వచ్చి 5వ తారీఖుకి అయిపోతున్నాయండి అంటే కొంతమంది 2కి అయిపోతున్నాయండి అని బాధపడుతుంటారు కదా. అలాంటి వారు ఇది ఒకటిసారి చేసి చూడండి. మీకే అర్థమవుతుంది రిజల్ట్ ఎలా వస్తుందనేది. చూసి మీరే వదలకుండా ప్రతిసారి చేసుకుంటారు అని కూడా పండితులు చెప్తున్నారు.